రైట్ ఇక ఎక్స్‌ప్రెస్ న్యూస్ చూద్దాం. 10 లక్షల్లోపు ఆదాయం ఉన్నవారికి ఆదాయ పన్ను మినహాయించాలని ప్రధాని మోదీని విజ్ఞప్తి చేశారు ఎంపీ విజయసాయిరెడ్డి. ఆర్థిక మాంద్యం నేపథ్యంలో గ్రామీణ పట్టణ ప్రాంత ప్రజలకు మేలు చేకూరేలా నిర్ణయం తీసుకోవాలని ట్వీట్ చేశారు. టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి మరోసారి రెచ్చిపోయారు. రవాణా శాఖ అధికారులకు బహిరంగంగా వార్నింగ్ ఇచ్చారు. జీటీసీ శివరాం వెహికల్ ఇన్స్పెక్టర్ అత్తి కానాజ్లను బెదిరించారు. తన వెనక వందలాది మంది ఉన్నారని, మిమ్మల్ని నరికేస్తే అడిగేవారు లేరంటూ బహిరంగంగానే వార్నింగ్ ఇచ్చారు. జేసీ ట్రావెల్స్ బస్సులు లారీలను సీజ్ చేసిన ప్రతి ఒక్క అధికారిపై ప్రతీకారం తీర్చుకుంటా అంటూ ఊగిపోయారు. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించారు. ఏపీ సచివాలయంలో ప్రత్యేక పూజలు చేసిన తర్వాత బాధ్యతలు స్వీకరించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణం, అటవీ శాఖ మంత్రిగా పవన్ ఛార్జ్ తీసుకున్నారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పవన్ కళ్యాణ్ కు అధికారులు, అభిమానులు, జనసేన, టీడీపీ నేతలు శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ హోంమంత్రిగా వంగలపూడి అనిత బాధ్యతలు స్వీకరించారు. కుమార్తె రష్మితో కలిసి సచివాలయంలోని బ్లాక్ 2కు చేరుకున్న ఆమె ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా అర్చకులు హోంమంత్రికి వేదాశీర్వచనం పలికారు. అనంతరం ఆమె హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులు, నేతలు అనితకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ నెల 21వ తేదీ నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మొత్తం 2 రోజుల పాటు ప్రభుత్వ సమావేశాలు నిర్వహించనున్నట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి. మొదటి రోజు ఎన్నికైన ఎమ్మెల్యేల ప్రమాణం, రెండో రోజు స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. ఏపీ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ కార్యక్రమాల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ నెల 21 నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉండడంతో విస్తృత స్థాయి సమావేశాన్ని పార్టీ ముందుకు జరిపింది. ఈ నెల 22కు బదులుగా ఈ నెల 20నే విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించనుంది. ఈ సమావేశానికి ఇటీవల ఎన్నికల్లో గెలుపొందిన ఎమ్మెల్యేలు, పోటీ చేసిన అభ్యర్థులు హాజరు కానున్నారు. వీరికి పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. ఏపీలో ప్రభుత్వ జూనియర్ కాలేజీల విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలు, నోట్బుక్స్, బ్యాగులపై జీవో జారీ చేశారు అధికారులు. మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు గవర్నమెంట్ జూనియర్ కాలేజీలు, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు, హైస్కూల్ ప్లస్లలో సుమారు 2 లక్షల మందికి ఉచితంగా పంపిణీ చేయనున్నారు. వచ్చే నెల 15లోగా పుస్తకాలు, బ్యాగులు పంపిణీ చేయాలని జీవోలో స్పష్టం చేసింది ప్రభుత్వం. హైదరాబాద్లోని హోటల్ మ్యారీగోల్డ్లో రాష్ట్ర స్థాయి బ్యాంకుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల హాజరయ్యారు. వ్యవసాయ, దాని అనుబంధ రంగాలకు రుణాలపై బ్యాంకు అధికారులకు మంత్రులు దిశానిర్దేశం చేశారు. తెలంగాణ ప్రభుత్వంపై ఎమ్మెల్యే హరీష్ రావు ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. జూనియర్ కాలేజీలు ప్రారంభమై 19 రోజులు గడిచినా ఇప్పటి వరకు పాఠ్య పుస్తకాలు అందించలేదని విమర్శలు ఎక్కుపెట్టారు. ప్రజాపాలనని ప్రచారమే తప్ప అది ఆచరణలో లేదని పేర్కొన్నారు. నాణ్యమైన విద్య అందించడంలో ప్రభుత్వం విఫలమవుతోందని ఆరోపించారు. ఈ నెల 21న తెలంగాణ కేబినెట్ భేటీ జరగనుంది. ఉదయం 11 గంటలకు సచివాలయం వేదికగా ఈ భేటీ జరగనుంది. అయితే ఈ సమావేశంలో ప్రధానంగా సంక్షేమ రంగానికి చెందిన కీలక నిర్ణయాలు, రైతు రుణమాఫీ, నిధుల సమీకరణ, ఉద్యోగుల సమస్యలపై చర్చించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. టెట్, నాట్ టెట్ ఉపాధ్యాయుల ప్రమోషన్లపై వివాదం నెలకొంది. 2010కి ముందు నియామకమైన ఉపాధ్యాయులకు టెట్తో సంబంధం లేకుండా ప్రమోషన్లు ఇవ్వాలని గతంలో సింగిల్ బెంచ్ ఆదేశాలు చేయగా వాటిని సవాల్ చేస్తూ పిటిషన్ వేశారు టెట్ ఉపాధ్యాయులు. దాంతో సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను డివిజన్ బెంచ్ కొట్టేసింది. అయితే కోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా ప్రమోషన్ల ప్రక్రియ చేపట్టడంతో హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. అన్ని పిటిషన్లను సింగిల్ బెంచ్కు బదిలీ చేస్తూ డివిజన్ బెంచ్ ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై తుది తీర్పు వచ్చే వరకు టీచర్ల ప్రమోషన్లు నిలిచిపోనున్నాయి. జూబ్లీహిల్స్లోని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వచ్చారు మాజీ హోంగార్డులు. గత వారం కొత్త హోంగార్డుల నియామక ప్రక్రియ చేపట్టాలని సీఎం ఆదేశించిన నేపథ్యంలో తమను మళ్లీ విధుల్లోకి తీసుకోవాలని కోరుతున్నారు. చిన్న కారణాలతో గత ప్రభుత్వం తమను ఉద్యోగాల నుంచి తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే 4 సార్లు సీఎంను కలిసి విజ్ఞప్తి చేసినా న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లా మంథనిలోని ప్రభుత్వ స్కూల్లో బడిబాట ముగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు. జిల్లా కలెక్టర్ శ్రీహర్షతో కలిసి స్కూల్లోని తరగతి గదులను కలయి తిరిగి పరిశీలించారు. పాఠశాలకు కావలసిన సౌకర్యాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు నిర్వహించిన సైన్స్ ఫెయిర్ను సందర్శించి వారిని అభినందించారు మంత్రి శ్రీధర్బాబు, కలెక్టర్ శ్రీహర్ష. కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి హైదరాబాద్ నుంచి కరీంనగర్ వెళ్తున్న క్రమంలో సిద్దిపేటలో బండి సంజయ్కు బీజేపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. టపాసులు కాల్చి జేజేలు కొట్టారు. అనంతరం స్థానిక నాయకులు ఆయనకు శాలువా కప్పి సత్కరించారు. జగిత్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో భారీ స్కామ్ వెలుగులోకి వచ్చింది. ₹1 కోట్లకు పైగా నిధులు స్వాహా చేసినట్టు తెలుస్తోంది. ఉద్యోగుల ఖాతాలో వేయాల్సిన డిఏ అరియర్స్ ను మరో ఉద్యోగి చెక్కులను ఫోర్జరీ చేసి తన ఖాతాలోకి బదిలీ చేసుకున్నాడు. ₹8,000 చెక్కును 28 లక్షలుగా మార్చి నిధులు డ్రా చేసుకున్నట్లు గుర్తించారు. దీంతో ఆసుపత్రి సూపరింటెండెంట్, వైద్యశాఖ అధికారులకు ఫిర్యాదు చేయగా విచారణ కొనసాగుతోంది. సదరు ఉద్యోగి నుంచి ₹50 లక్షల రికవరీ చేసినట్టు తెలుస్తోంది.
వర్షాకాలం కావడంతో రాబోయే గోదావరి వరదలను దృష్టిలో ఉంచుకొని వరద ప్రభావిత ప్రాంతాలైన భద్రాచలం, గోదావరి కరకట్ట ప్రాంతాలను పరిశీలించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నూతన కలెక్టర్ జితేష్ పాటిల్ ప్రధానంగా బ్యాక్ వాటర్తో ముంపుకు గురయ్యే విస్టా కాంప్లెక్స్, రామాలయం ఏరియా, కొత్త కాలనీ, అయ్యప్ప కాలనీ ఏరియాలోని గోదావరి కరకట్ట ప్రాంతాల్లో కలయి తిరిగారు. వరద ముంపును అడ్డుకోవడానికి శాశ్వత ప్రాతిపదికన 38 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన కొత్త కరకట్ట నిర్మాణాలను పరిశీలించారు. మహబూబాబాద్ జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగి సురేష్ పై అధికారులు చర్యలు చేపట్టారు. అతను కార్యాలయంలోనే మద్యం సేవిస్తూ విధులు నిర్వర్తిస్తున్నాడని సాక్షి టీవీలో ప్రసారమైన కథనానికి రవాణా శాఖ అధికారులు స్పందించారు. సురేష్ ను విధుల్లో నుంచి తొలగించి తిరిగి ఏజెన్సీకి పంపించారు. కాకినాడ జిల్లాలోని తొండంగి మండలంలో డయేరియా ప్రబలి ప్రజలు ఆసుపత్రి పాలవుతున్నారు. తాజాగా బెండపూడి ఎస్సీ కాలనీలో 18 మంది అస్వస్థతకు గురికాగా బాధితులను తుని ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తాగునీరు కలుషితం కావటం వల్లే డయేరియా వ్యాపించినట్టు తెలుస్తోంది. 3 రోజుల క్రితం కొమ్మనాపల్లి గ్రామంలోనూ 50 మందికి డయేరియా బారిన పడి కోలుకుంటున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు కలెక్టర్ రాహుల్ శర్మ. వర్షాలు, వరదలు ఎక్కువ కానున్న నేపథ్యంలో సీజనల్ వ్యాధులు సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులు దిశానిర్దేశం చేశారు. గ్రామ, మండల, జిల్లా స్థాయి అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆదిలాబాద్లోని శ్రీ చైతన్య టెక్నో పాఠశాలలో నిబంధనలకు అడ్మిషన్ తీసుకొని విద్యార్థుల తల్లిదండ్రులను ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఎలాంటి అనుమతి లేకుండా అధిక ధరలకు పాఠ్యపుస్తకాలను అమ్ముతున్నట్టు తెలుస్తోంది. అయితే దీనిపై జిల్లా విద్యాశాఖ అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గంలో భారీ ఎదురుగాలులతో కూడిన వర్షానికి కాట్రిన్ కోన శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయ ధ్వజస్తంభం విరిగిపడింది. అలాగే విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఉన్న విద్యుత్ స్తంభంపై కొబ్బరి చెట్టు విరిగిపడడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యానీలోని ఫర్టిలైజర్ షాపులు జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే ఆకస్మిక తనిఖీ చేశారు. దుకాణాల యజమానులు స్టాక్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. రికార్డులను, రిజిస్టర్లను క్షుణ్ణంగా పరిశీలించారు. సరైన ధరలకే రైతులకు విత్తనాలు, పురుగుల మందులు విక్రయించాలని ఫర్టిలైజర్ యజమానులను హెచ్చరించారు. అధిక ధరలకు విక్రయిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నకిలీ విత్తనాలు అమ్మితే చర్యలు తప్పవన్నారు. నల్గొండ జిల్లా తిప్రారం మండలంలో పలు గ్రామాల్లో మిషన్ భగీరథ నీళ్లు కలుషితమయ్యాయి. పసుపు రంగులో నీరు సరఫరా చేస్తున్నారని, శుద్ధి చేయకుండానే నీటిని విడుదల చేస్తున్నారంటూ స్థానికులు మండిపడుతున్నారు. మిషన్ భగీరథ సిబ్బందికి ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం జిల్లా కలెక్టర్గా బదిలీపై వెళ్లిన ముజ్మిల్ ఖాన్కు పెద్దపల్లి జిల్లా అధికారుల సంఘం ఆధ్వర్యంలో ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్రంలో ప్రజల అభివృద్ధి, సంక్షేమ అంశాలలో పెద్దపల్లి జిల్లా కొనసాగిస్తున్న విజయగాథను కొనసాగించాలని ముజ్మిల్ ఖాన్ కోరారు. ప్రజా సంక్షేమానికి పాటుపడుతూనే ప్రభుత్వ కార్యక్రమాల అమలుకు అధికారులు, ప్రజాప్రతినిధులు సంపూర్ణ సహకారం అందించాలని ముజ్మిల్ ఖాన్ సూచించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టు గేట్లను ఇరిగేషన్ అధికారులు మూసేశారు. వర్షాకాలం మొదలు కావడంతో ప్రాజెక్టులో పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేయడానికి మొత్తం 23 గేట్లను మూసేసినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రాజెక్టు నీటితో ఖరీఫ్ సీజన్లో చర్ల, దుమ్మగూడెం మండలాలు 25,000 ఎకరాలకు సాగునీరు అందుతోంది. హైదరాబాద్ ఐటీ కారిడార్లో బైక్ రేసర్లపై కూడా ఝుళిపిస్తున్నారు పోలీసులు. రోడ్లపై విన్యాసాలు చేస్తూ వాహనదారులను భయభ్రాంతులకు గురిచేస్తున్న ఆకతాయిలను ఆట కట్టించారు. 10 బైక్లను సీజ్ చేసి కేసు నమోదు చేశారు రాయదుర్గం పోలీసులు. టీ హబ్, ఐటీ కారిడార్, నాలెడ్జ్ సిటీ, సత్వ బిల్డింగ్ రోడ్ ఏరియాల్లో రేసింగ్స్ నిర్వహిస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం టీలావత్ తండాలో కుటుంబ స్థావరాలపై పోలీసులు విస్తృత దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో 50 లీటర్ల సారాయి, 500 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేయడంతో పాటు 5 వ్యక్తులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. అక్రమంగా నల్ల బెల్లం, నాటుసారా విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల పంచాయతీలో భారీగా నిధులు గోల్మాలయ్యాయి. సుమారు 2.25 కోట్ల రూపాయల అవినీతి జరిగినట్లు అధికారుల నివేదికలో వెల్లడైంది. ద్వారకా తిరుమల పంచాయతీలో జరిగిన అవినీతిపై ఈ ఏడాది జనవరిలో స్పందన ద్వారా ఫిర్యాదు అందగా కలెక్టర్ డీపీఓను విచారణకు ఆదేశించారు. తాజాగా డీఎల్పీఓ విచారణ అనంతరం నివేదిక అందజేశారు. విశాఖ కేజీహెచ్లో నెలలు నిండకుండా శిశువు జన్మించగా ఆ బిడ్డను దక్కించుకోవడం కోసం తండ్రి పడిన తాపత్రయానికి నెట్టింటా ప్రశంసలు దక్కుతున్నాయి. పసికందును ఆక్సిజన్ సిలిండర్ సహాయంతో ఎన్ఐసీయూకు తరలించాల్సిన పరిస్థితి ఉండగా సమయానికి సిబ్బంది ఎవరూ అందుబాటులో లేరు. దీంతో ఆక్సిజన్ సిలిండర్ భుజాన వేసుకుని మరీ పసిబిడ్డను తరలించేందుకు కష్టపడ్డాడా తండ్రి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ఎస్ఐపై లైంగిక వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తాయి. తనను లైంగికంగా వేధిస్తున్నట్లు ఎస్ఐపై ఎస్పీకి ఓ మహిళా కానిస్టేబుల్ ఫిర్యాదు చేసింది. దీంతో కాళేశ్వరం పోలీస్ స్టేషన్లో 2 డీఎస్పీలు, సీఐలు విచారణ చేపట్టారు. ఈ విచారణలో 3 మహిళా కానిస్టేబుల్ను వేధించినట్లు నిర్ధారణ అయింది. దీంతో ఎస్ఐపై లైంగిక వేధింపులు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.
హైదరాబాద్ పాత బస్తీలో వరుస క్రైమ్స్ కలకలం రేపుతున్నాయి. శాలిబండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒకరోజే ఒక మర్డర్తో పాటు 2 హత్యాయత్నాలు జరిగాయి. కాలాపత్తార్కు చెందిన నిమ్రా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ యజమానిని అర్ధరాత్రి నడి రోడ్డుపై కత్తులతో పొడిచి చంపారు దుండగులు. అదే హోటల్లో పనిచేసే మరో వ్యక్తిపై కూడా కత్తులతో దాడి చేశారు. ఇక చందులాల బారాదారి దగ్గర ఫక్రుద్దీన్ అనే వ్యక్తిపై అర్ధరాత్రి దాడి చేశారు. ఇలా ఒకే రోజు వరుస క్రైమ్స్తో శాలిబండ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. బహిరంగ మార్కెట్లో టమాటా ధర సెంచరీకి చేరువైంది. రైతు బజార్లలో టమాటా 58 రూపాయలు అమ్ముతున్నారు. మిగతా కూరగాయల ధరలు కూడా క్రమంగా పెరుగుతున్నాయి. దీంతో సామాన్యులు కూరగాయలు కొనాలంటేనే బెంబేలెత్తిపోతున్నారు. ధరలు నియంత్రణ చేపట్టాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ప్రస్తుతం కంపార్ట్మెంట్లన్నీ నిండి వెలుపల క్యూ లైన్లో భక్తులు నిలిచి ఉండగా శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. మంగళవారం శ్రీవారిని సుమారు 75,000 మంది భక్తులు దర్శించుకోగా హుండీ ఆదాయం 5,41 లక్షల రూపాయలు వచ్చినట్టు టీటీడీ వెల్లడించింది. బీహార్లో నూతనంగా నిర్మించిన నలంద యూనివర్సిటీని ప్రారంభించారు ప్రధాని మోదీ. విశ్వవిద్యాలయం ప్రాంగణంలో మొక్క నాటారు. బీహార్ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్, ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సహా 17 దేశాలకు చెందిన విదేశీ రాయబారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రధాని మోదీ అధ్యక్షతన సాయంత్రం 5 గంటలకు కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ భేటీలో 100 రోజుల ప్రణాళికపై మంత్రివర్గం చర్చించనుంది. పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంతో పాటు పలు కీలక అంశాలపై చర్చించనుంది. నేడు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్పై రాజ్యసభ కోర్టులో విచారణ జరగనుంది. ఢిల్లీ మద్యం కేసులో అరెస్టైన కేజ్రీవాల్ ఈడీ జ్యుడిషియల్ కస్టడీ నేటితో ముగియనుంది. దీంతో వర్చువల్గానే జడ్జి ఎదుట ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కశ్మీర్లోని పూంచ్ జిల్లాలో భద్రతా బలగాలు విస్తృత సోదాలు చేపడుతున్నాయి. ఇటీవల వరుస ఉగ్రదాడుల నేపథ్యంలో తనిఖీలను ముమ్మరం చేశారు రక్షణ దళాలు. ఇప్పటికే హోంమంత్రి అమిత్ షా ఆదేశాలతో అదనపు బలగాలను కశ్మీర్కు తరలించగా మిలిటెంట్ల కోసం వేట కొనసాగిస్తున్నారు. దేశ రాజధాని న్యూఢిల్లీలో నీటి సంక్షోభం కొనసాగుతోంది. రోజువారీ అవసరాల కోసం కూడా నీళ్లు దొరక్క తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని హస్తిన పౌరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీ ప్రభుత్వం అలసత్వం వహిస్తోందంటూ మండిపడుతున్నారు. రేణుకా స్వామి హత్య కేసులో అరెస్టైన కన్నడ స్టార్ దర్శన్ చుట్టూ మరింత ఉచ్చుబిగిస్తోంది. ఆయన దగ్గర పనిచేస్తున్న మేనేజర్ శ్రీధర్ ఆత్మహత్య చేసుకున్నాడు. బెంగళూరులోని దర్శన్ ఫామ్ హౌస్ లో మేనేజర్ శ్రీధర్ ఆత్మహత్య చేసుకోగా మేనేజర్ మృతదేహంతో పాటు ఒక సూసైడ్ నోట్, ఒక వీడియో సందేశాన్ని గుర్తించారు పోలీసులు. టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భారతదేశపు అత్యంత విలువైన సెలబ్రిటీల జాబితాలో మళ్లీ టాప్ ప్లేస్లో నిలిచాడు. సెలబ్రిటీ బ్రాండ్ వాల్యుయేషన్ నివేదిక ప్రకారం కోహ్లీ బ్రాండ్ వాల్యూ 2023 సంవత్సరంలో 1901 కోట్లకు చేరింది. 2022తో పోలిస్తే గతేడాది కోహ్లీ ఓవరాల్ బ్రాండ్ వాల్యూ 29% మేర పెరిగింది. కోహ్లీ తర్వాత ధోని, రోహిత్, సచిన్ ఉన్నారు. కాగా 2017 నుంచి కోహ్లీ 6 సార్లు టాప్ ప్లేస్లో నిలిచాడు. T20 వరల్డ్ కప్ లో నేటి నుంచి సూపర్ 8 మ్యాచ్లు ప్రారంభం కానున్నాయి. ఇందులో భాగంగా ఇవాళ తొలి మ్యాచ్ అమెరికా, సౌత్ ఆఫ్రికాల మధ్య జరగనుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు యాంటిగ్వా వేదికగా మ్యాచ్ జరగనుంది. లీగ్ దశలో సంచలన ప్రదర్శన చేసిన అమెరికా సూపర్ 8లో ఎలాంటి అద్భుతాలు చేస్తుందన్న దానిపై ఆసక్తి నెలకొంది. చిన్న బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.